వెల్కమ్ టు KKPBT ఆన్లైన్ ట్రైనింగ్ బై విక్కీ. హాయ్ ఫ్రెండ్స్, మనందరం చాట్‌జీపీటీ లాంటి AI చాట్‌బాట్స్ వాడుతున్నాం కదా. మన ప్రశ్నకి అది జవాబు ఇస్తుంది, అక్కడతో అయిపోతుంది. కానీ ఒక AI ఏజెంట్ తనంతటా తాను ఒక పెద్ద వర్క్ని ఎలా పూర్తి చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణమే ఏజెంట్ ఎగ్జిక్యూషన్ లూప్. ఈ రోజు వీడియోలో ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఏజెంట్ ఎగ్జిక్యూషన్ లూప్ అంటే ఏంటంటే, AI ఏజెంట్ ఒక గోల్ పూర్తి చేయడానికి పదే పదే చేసే ఒక ప్రాసెస్. అంటే ఒక పెద్ద పనిని చిన్న చిన్న స్టెప్స్గా విడగొట్టి ఒక్కో స్టెప్ పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రతి స్టెప్లో ఇది ఒక సైకిల్లా వర్క్ అవుతుంది. ఈ లూప్లో ముఖ్యంగా 4 పనులు జరుగుతాయి: అబ్జర్వ్, థింక్, యాక్ట్ మరియు రిఫ్లెక్ట్. దీనిని రియాక్ట్ ఫ్రేమ్వర్క్ అని కూడా అంటారు. ముందుగా AI వర్కింగ్ సిట్యువేషన్ని అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు నేను ఏ స్టెప్ తీసుకోవాలి అని థింక్ చేస్తుంది. ఆ వెంటనే కోడ్ రాయడం లేదా టూల్ వాడడం లాంటి యాక్షన్ తీసుకుంటుంది. చివరిగా నేను చేసిన పని సరిగ్గా జరిగిందా అని రిఫ్లెక్ట్ అవుతుంది. దీనికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. డేవిన్ అనే AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏజెంట్ ఉందనుకోండి. ఒక బగ్ ఫిక్స్ చేయడానికి ముందుగా బగ్ రిపోర్ట్ చూస్తుంది, అబ్జర్వ్. ఏ కోడ్ మార్చాలో ప్లాన్ చేస్తుంది, థింక్. కోడ్ ఎడిట్ చేసి టెస్ట్స్ రన్ చేస్తుంది, యాక్ట్. టెస్ట్ పాస్ అయిందో లేదో చెక్ చేసి, రిఫ్లెక్ట్. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్లీ లూప్ని రిపీట్ చేస్తూ బగ్ని ఫిక్స్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ లూప్లో లెర్నింగ్ అంటే మోడల్ వెయిట్స్ని లేదా మోడల్ని ఫైన్ ట్యూన్ చేయడం కాదు. ప్రతి స్టెప్లో వచ్చే ఫీడ్బ్యాక్ మరియు అవుట్పుట్స్ని తన కాంటెక్స్ట్ విండో లేదా షార్ట్ టర్మ్ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. దీనివల్ల నెక్స్ట్ స్టెప్లో పాత తప్పులు చేయకుండా బెటర్గా డెసిషన్స్ తీసుకోగలుగుతుంది. మరి ఈ లూప్ ఎప్పుడు ఆగుతుంది? 2 సందర్భాల్లో ఆగుతుంది. 1. AI తన టార్గెట్ గోల్ని విజయవంతంగా పూర్తి చేసి కంప్లీషన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు. 2. సేఫ్టీ పరిమితులు దాటినప్పుడు. అంటే మాక్సిమం స్టెప్స్ లిమిట్ రీచ్ అయినా లేదా టోకెన్ బడ్జెట్ పూర్తయినా ఈ లూప్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. మొత్తంగా చెప్పాలంటే, ఏజెంట్ ఎగ్జిక్యూషన్ లూప్ అనేది AI ఏజెంట్స్ని కేవలం మాటలు చెప్పే చాట్బాట్స్లా కాకుండా పనులు పూర్తి చేసే అటానమస్ వర్కర్స్లా మారుస్తుంది. ఈ కాన్సెప్ట్ మీకర్థమైతే ఫ్యూచర్ AI టూల్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని AI టెక్నాలజీ వీడియోల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.